ఏలూరు ఆర్టీసీ రీజనల్ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి అధికారులు సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా రవాణా అధికారి షబ్నం మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ బి వాణి, ఏఎంటీ ఎం అప్పాజీ, కార్గో ఏటీఎం సుబ్బారావు, పిఆర్ఓ నరసింహం, సిబ్బంది, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు, ఏటీఎం గారు, అన్ని కార్మిక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు, ఎంప్లాయీస్ అందరికీ, ఉద్యోగస్తులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. దాదాపు ఎందుకంటే రోజు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు, పండగ ఉత్సవాలు చేసుకునేటువంటి రోజు. ఎందుకంటే దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క బానిస సంఖ్యలో మగ్గిన విముక్తి కలిగినటువంటి అనేక మంది త్యాగమూర్తులు పేద త్యాగంతో ఈ యొక్క స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చినటువంటి రోజు కనుక మిగతా అన్ని సందర్భాల్లో పండగలు, ఉత్సవాలకి కులాలు, మతాలు, ప్రాంతాలు ఉంటాయి. కానీ ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకునేటువంటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరూ కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే చాలామంది సమరయోధులు ఆ రోజున మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు, ఎవరికి కావలసినటువంటి దుస్తులు ధరించేటువంటి పరిస్థితి లేదు, అనేకమైనటువంటి అసమానతల మధ్యలో మగ్గినటువంటి విముక్తి కలిగినటువంటి రోజు. ఈ రోజున మన ఆర్టీసీ హెడ్ క్వార్టర్లో జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలకి అందరం కూడా ఇది ఒక పండగ వాతావరణంలాగా తీసుకురావాలి. ముందుగా దేశం మెయిన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ముఖ్యం. ఆ వైపుగా ఈ రోజున దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మూవెన్నెల జెండాని ఎప్పుడూ కూడా గుండెలకు అద్దుకొని ఉంచుకునేటువంటి భావాలు కలిగినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క దేశ సమగ్రతకి అందరం కూడా కట్టుబడి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అనేది ప్రధానం. ఈ పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన డిప్యూటీ గారు కానీ, మన ఒక డిఎం గారు కానీ ఎక్కడికక్కడే చాలా సమన్వయంతో ఆలోచన చేసి ఎక్కడా కూడా దాన్ని డిస్టర్బ్ కాకుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఆ కొత్త రూట్లు కూడా ప్రమోట్ చేస్తూ మరి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా అభినందనీయం. ఎందుకంటే ఒకవైపున ఇది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా కష్టం. వెళ్తున్నటువంటి రూట్లో బస్సు ఆగితే వాళ్ళు ఒప్పుకోరు, కొత్తగా బస్సు వేయాలంటే బస్సులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన డిప్యూటీ గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘకాలంలో అనేక విషయాలు కానీ ఆర్టీసీలో దానికి భిన్నంగా మంచి క్రమశిక్షణగా వెళ్తూ ఉంది. అదే క్రమంలో నేను చాలా సందర్భాలు చెప్తుంటాం. ఎందుకంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఆకే నష్టం. లేకపోతే బస్సు ఎవరికైనా గుద్దినా, వాడొచ్చి దాన్ని గుద్దినా ఆ తోలేటువంటి డ్రైవర్కో వాళ్ళకో కొద్దిగా ఇబ్బందికరమైన పనిష్మెంట్ వస్తూ ఉన్నాయి. అట్లాంటప్పుడు కొన్ని చూసి వ్యవహారం చేయాలని చెప్పేసి నేను మన డిప్యూటీ గారు కానీ డిఎం గారు చెప్తూ ఉంటాను. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాము. ఎందరో మహానుభావుల త్యాగానికి ఫలితంగా మనం ఈరోజు ఈ యొక్క స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నాము. వారిని మనం ఇప్పుడు ఆగస్టు 15, జనవరి 26 కాకుండా నిరంతరం కూడా గౌరవిస్తూ ఉండాలి. వారి ఆశయాల్ని గుర్తించుకుంటూ ఉండాలి. అలాగే భావితరాల వారికి కూడా వారి విలువల్ని చెప్తూ ఉండాలి.
సో అదేవిధంగా మన ఆర్టీసీ జిల్లాకి వచ్చేసరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం మీ అందరి కృషి వల్ల కూడా ఈరోజు 1 year కంప్లీట్ చేసుకుంటున్నాము సక్సెస్ఫుల్గా.